లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీలో యువనేత ఐటీ మంత్రి నారా లోకేష్ రాజకీయంగా ఒకే వ్యూహాన్ని అనుసరిస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్లుగా పావులు కదుపుతోన్న రేవంత్ రెడ్డి, లోకేష్ తమ రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపే విషయంలో వెనక్కి తగ్గుతున్నారని అంటున్నారు. దీనికి కొన్ని గత అనుభవాలే కారణమంటున్నారు. ప్రత్యర్థులను జైలుకు పంపి నిందితులను బాధితులుగా మార్చడం కన్నా వాళ్ళపైన నెగిటివిటీని ఎల్లప్పుడూ ప్రజల్లో ప్రచారం చేయడం ద్వారా రాజకీయంగా ఇరుకున పెట్టాలనే వ్యూహంతోనే కనిపిస్తోందని అంటున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బ కొట్టడమే వ్యూహం, జైలుకు పంపి హీరోలను చేయొద్దు, బయటే ఉంచి బదనాం చేయాలి, తెలంగాణ ఏపీలో ఇద్దరు మాట్లాడుకొని చేస్తున్నారా? ఇక స్టోరీలోకి వెళ్తే, తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ ప్రత్యర్థులపై వరుస కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఫార్ములా 1 రేస్, కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, ఫోన్ ట్యాపింగ్ ఇలా వరుస పెట్టి కేసులు నమోదు చేశారు. అదే సమయంలో ఏపీలో మద్యం స్కామ్, మైనింగ్ స్కామ్, ఏపీపీఎస్సీ మూల్యాంకనం, తిరుమల లడ్డు, అటవీ ప్రభుత్వ భూముల ఆక్రమణ ఇలా ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో రెండు రాష్ట్రాల్లోని విపక్ష నేతలపైన ఆరోపణలు చేస్తూ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. తెలంగాణలో అయితే ప్రతిపక్షం బీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేతలు అయిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను విచారణకు పిలిచి అరెస్టు చేస్తామంటూ హడావిడి చేశారు. అదేవిధంగా ఏపీలో కూడా పలువురు వైసీపీ నేతల అరెస్టులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో బిగ్ బాస్ అంతిమ లబ్ధిదారు అంటూ పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ను లక్ష్యంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఏ కేసులోనూ ఇప్పటి వరకు జగన్ పాత్ర నిర్ధారించడం కానీ, విచారణకు రమ్మంటూ నోటీసులు ఇవ్వడం కానీ జరగలేదు. అటు తెలంగాణలో కూడా విచారణల పేరిట పోలీస్ స్టేషన్లు, కోర్టులు, దర్యాప్తులు, అధికారుల ముందు ప్రత్యర్థులను కూర్చోబెట్టడమే కానీ అరెస్టుల వంటి తీవ్ర నిర్ణయానికి వెళ్లడం లేదు. దీనికి కారణం రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీ అనుసరిస్తున్న వ్యూహమే అంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులను అవినీతి ఆరోపణల్లో ఉక్కిరిబిక్కిరి చేయడం, ప్రజల్లో వారి పరపతిని దెబ్బతీయడం అన్న వ్యూహమే కనిపిస్తోందని అంటున్నారు. రాష్ట్రంలో ఏదైనా రాజకీయ పరిణామం వల్ల అధికార పార్టీ ఇబ్బంది పడుతుందనే సమయంలో ప్రత్యర్థులపైన కేసులు, కుంభకోణాలంటూ హడావిడి చేయడం వల్ల ప్రజల దృష్టిని మళ్లించడం అన్న ఎత్తుగడ ఎక్కువగా ఉపయోగించుకుంటున్నట్లు చెప్తున్నారు. అటు తెలంగాణ, ఇటు ఏపీలో రెండు ప్రభుత్వాలు ఇంచుమించు ఒక్కటే వ్యూహంతో నడుచుకోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేయడం ద్వారా వారి పట్ల ప్రజల్లో సానుభూతి వస్తోందన్న ఆలోచన ప్రభుత్వాలను కలవరపాటుకు గురి చేస్తున్నాయని అంటున్నారు. అందుకు ఆరోపణలు చేస్తూ ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బ కొట్టామన్న వ్యూహంతోనే సరైంది అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లోకేష్ పనిచేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లోకేష్ అనుసరిస్తోన్న ఈ వ్యూహం సరైనదేనా కాదా అన్న చర్చ కూడా ఎక్కువగానే సాగుతోంది. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబును, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం వల్లే వారు ముఖ్యమంత్రులు కాగలిగారని వాదిస్తున్న వారు సమర్థిస్తున్నట్లు చెప్తున్నారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లోకేష్ వైఖరిని వ్యతిరేకిస్తున్న వారు తమ వాదనను వినిపిస్తున్నారు. ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడు కేజ్రీవాల్ను అవినీతి కేసులో అరెస్ట్ చేశారని, కానీ ఆయన పైన ఎలాంటి సానుభూతి వ్యక్తం కాలేదని ఎత్తి చూపుతున్నారు. అయితే రెండు పార్టీల్లోనూ ఈ వాదనలు పెద్దగా ఆదరణ లభించడం లేదని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల వల్ల రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదన్న అభిప్రాయాన్నే ఎక్కువ మంది సమర్థిస్తున్నారని అంటున్నారు. అందువల్లే సీఎం రేవంత్, మంత్రి లోకేష్ అదే వ్యూహాలను అమలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇక కొడాలి నాని వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. 4 సార్లు గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వరుసగా గెలిచారు. అందులో 2 సార్లు టీడీపీ నుంచి గెలిస్తే మరో 2 సార్లు వైసీపీ నుంచి గెలిచారు. 2024లో కూడా గెలిచిన తన రాజకీయ రిటైర్మెంట్ని 2029లో ప్రకటించాలని భావించారని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ ఆయన తొలిసారి ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి ఎన్ఆర్ఐ నేతగా వచ్చిన రాము ఆయన్ని ఓడించి ఎమ్మెల్యే అయిపోయారు. ప్రస్తుతం ఆయన జోరు బాగా చూపిస్తున్నారు. గత 20 నెలల్లో కొడాలి నాని అయితే పెద్దగా తన నియోజకవర్గాన్ని వెళ్ళింది లేదు అని అంటున్నారు. ఇక మరో కీలక నియోజకవర్గం గన్నవరం.
ఇక్కడ నుంచి 2014, 19లలో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వల్లభనేని వంశీ. ఆయన జగన్ వేవ్లో సైతం గెలవడం గొప్ప విషయం. అయితే గెలిచిన తర్వాత ఆయన టీడీపీ నుంచి వైసీపీకి షిఫ్ట్ అయ్యారు. దాంతోపాటుగా ఆయన సైతం టీడీపీ అధినాయకత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. దాంతో ఆయన్ను టీడీపీ గట్టిగానే టార్గెట్ చేసింది. 2024 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఇక వంశీ టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో జైలు జీవితం కూడా అనుభవించారు. ఆ మీదట ఆయన ఫుల్ సైలెన్స్ అయ్యారు. ఈ 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా కొడాలి నాని, వంశీలను జగన్ నియమించారు. అయితే ఈ ఇద్దరు కీలక నేతలు పెద్దగా అందుబాటులో ఉండడం లేదని అంటున్నారు. దాంతో వైసీపీ అయితే గత 20 నెలల కాలంలో పుంజుకోవడం లేదని కూడా చెప్తున్నారు. మరో 3 ఏళ్లలో ఎన్నికలు ఉన్న వేళ ఇప్పటి నుంచి జనాల్లో ఉండాల్సిన అవసరం ఉందని వైసీపీలో చర్చ సాగుతోంది. అయితే ఎందుకో ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ లీడర్స్ డల్ అయ్యారని చెప్తున్నారు. ఇంకోవైపు చూస్తే టీడీపీ ఎమ్మెల్యేలు అయితే 2 చోట్ల దూకుడుగా ఉన్నారు. మరోసారి గెలిచేందుకు అన్ని రకాలైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.